మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శుభ శుక్రవారం దినము యేసయ్య శిలువ మీద ఉన్నాడు కనుక నేను దిగులుతోనే ఉండాలి, వేగంతోనే ఉండాలి అనుకోవద్దు. యేసయ్య మన కొరకు శ్రమ పడ్డాడు, శ్రమలు పడ్డాడు, అసహించుకోబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, చనిపోయాడు, మూడో దినాన్ని లేచాడు, తిరిగి నీ కొరకు నా కొరకు రానయ్యున్నాడు. ఈ చివరి మాట గుర్తుపెట్టుకోవాలి, ఆయన మన కొరకు రానయ్యున్నాడు. ఆయనను ఎదుర్కొనే శక్తి, బలమును మనం కలిగి ఉండాలి. దాన్ని సంపాదించుకోకపోవటానికే ఈ కూడికలు. దేవునికి స్తోత్రం. కనుక మనము దిగులుతో వేదంతో ఉండాల్సిన పని లేదు. మన ప్రభు మన కొరకు మరణించడానికే వచ్చాడు. ఆయన మరణం తప్పదు. ఆయన మరణిస్తేనే నీకు నాకు విమోచన. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటల్లో మొదటి మాట గురించి మనం చక్కగా విన్నాం. క్షమాగుణం అంటే ఏంటో, మనము క్రీస్తు బిడ్డలం కనుక క్రీస్తు లక్షణాల్లో మొదటి లక్షణము క్షమించే లక్షణం. మన ప్రభువుకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే క్షమాగుణము. దేవునికి స్తోత్రం. ఎవరికి లేదండి ఈ లక్షణం, ఎవరికి లేదండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగిన వారికి మాత్రమే ఈ గుణం ఉంటుంది. నిజమే. ఒక మంచి మాట నాకు నన్ను హత్తుకుంది ఏంటంటే, ఒరిస్సా రాష్ట్రంలో దైవజనులు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. ఈ భారతదేశంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, దీనులు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారని చెప్పి వారికి చదువు నేర్పడం కొరకు, వారిని ఆర్థికంగా కొంచెం లిఫ్ట్ ఇచ్చి వారిని చదివించడం కొరకు, అనేకుల మంది రోగులను స్వస్థపరచడం కొరకు, వారికి జీవం కలిగిన దేవుని సువార్తను ప్రకటించడం కొరకు వారు సొమ్ము వెచ్చించి, వీళ్ళకి వచ్చి మన సొమ్మే నిలలేదు, వాళ్ళు కష్టార్జితం వెంట పెట్టుకుని బ్యాగుల్లో డబ్బు తీసుకొచ్చి దీనులైన మన పిల్లల కోసం, మన కోసం ఎంతో కష్టపడి యేసయ్య జీవం కలిగిన దేవుడు నమ్మండి అని చెప్పి సువార్త ప్రకటించడం కోసమే వాళ్ళు దైవజనులుగా మన దేశం వచ్చి ఒరిస్సా రాష్ట్రంలో మన చేత చంపబడ్డారు. ఎంత ఘోరం అండి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ చంపబడటం ముఖ్యం కాదు, కానీ నేను ఇక్కడ పాయింట్ తీసుకుంటుంది, ఈ లోకానికి పోషించడానికి వచ్చారు, సహాయం చేయడానికి వచ్చారు, దేవుణ్ణి ప్రకటన చేయడానికి వచ్చిన వారిని చంపిన వారి కొరకు వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు బ్రతికున్న వాళ్ళు, ఆ కుటుంబంలో ఒక వ్యక్తే బతికుంది. ఆవిడ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇస్తున్న మాట ఏంటంటే, మా ఆయన్ని నా పిల్లలను చంపిన వాళ్ళని మీరేం చెయ్యొద్దయ్యా, వారిని నేను క్షమిస్తున్నాను. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన మాట. ఈ గుణం ఎంతమందిలో ఉంది నిజంగా చెప్పాలంటే? ఇది మనకి క్రైస్తవులకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఇది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చాలా మంచి మాట, నాకు చాలా ఇష్టమైన మాట క్షమాగుణం గురించి. యేసయ్య ఏ విధంగా భూమి మీద 33 సంవత్సరాలు తిరిగి అనేకమైన అద్భుతాలు చేసి ఆయనను హింసించుతున్న వారి కొరకు, ఆయనను కొరడాలతో కొట్టిన వారి కొరకు, ఆయన ప్రక్కలో బళ్ళు పెట్టి పొడిచిన వారి కొరకు, ఆయనను పై ఉమ్మి వేసిన వారి కొరకు, ఆయనపై ముసుగు వేసి ముఖం మీద గుద్ది ఎవడు నిన్ను గుద్దాడో ప్రవచించరా అనేవారి కొరకు, ఇంత హేళన చేసేవారి కొరకు ఆయన అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించయ్యా అని ఆయన మనకు క్షమాగుణాన్ని నేర్పి వెళ్ళాడు. ఆయన మనకు మాదిరిని ఈ లోకములో ఉంచి వెళ్ళినట్లు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైన మాట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా చదవబడిన వాక్యంలో మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం మరొకసారి మనం చదువుకుందాం. అంతటా ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఇంకొకసారి
నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఈ మాటలో రెండు అర్థాలతో కూడి ఉంది. ఈ మాట దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ, అతని పేరు డెస్మాస్, ఎడం చేతి ప్రక్కన ఉన్న దొంగ పేరు గెస్మాస్. వీరిరువురు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి కుడి చేతి ప్రక్కన ఒకళ్ళు సిలువేయబడ్డారు, ఎడమ చేతి ప్రక్కన ఒకళ్ళు సిలువేయబడ్డారు. ఇప్పుడు కుడి చేతి ప్రక్కన సిలువేయబడిన డెస్మాస్ ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారిని చూసి, దేవుని బిడ్డలారా, ఆయనను తేరి చూసి, సరే దాని గురించి ముందు వివరించుకుందాం. ప్రభువా, యేసు, నీదేదో రాజ్యం ఉందంటున్నావు కదయ్యా, ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. ఆ మాట విన్నాడు యేసయ్య. అప్పటి వరకు కింద నుండి ఎంతోమంది గేలు చేస్తున్నారు, గోల చేస్తున్నారు. మరి నిజమైన దేవుడు మీద దిగిరారా అంటున్నారు. మరి గుడ్డి వాళ్ళు కళ్ళు ఇచ్చావు కదరా, నీవు రక్షించుకోకపోతున్నావేవురా అని అసహ్యమైన పదజాలతో కింద ఉన్న సైనికులు కానీ, రోమా అధికారులు కానీ, యేసయ్యను జ్ఞానులు కానీ, న్యాయాధిపతులు కానీ, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గేల చేస్తున్నారు. వారు ఎన్ని గోల చేసినా, గేలి చేసినా యేసయ్య వాళ్ళ మాటలకు సమాధానం ఇవ్వాల. కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ మాటకు మాత్రమే సమాధానం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎందుకని కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగకే యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇచ్చాడు అంటే, కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగలో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటి ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కుడి చేతి ప్రక్కన ఉన్న డెస్మాసు యేసును చూసి దీనత్వంతో అడిగాడు. ఏమని అడిగాడు? యేసు, నీదేదో రాజ్యం ఉందంటున్నావు కదయ్యా, ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, గొప్ప గుణం ఏంటంటే, ఆ దొంగలో ఉన్న డెస్మాస్లో ఉన్న గుణం ఏంటంటే, యేసు, నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నీవు నేను కలిసి ఇక్కడ సెలవు మీద 6 గంటలు మనం సహవాసం చేసావు కదా, మన స్నేహితులంగా ఉన్నాం కదా, నువ్వు కన్ను మోస్తావు, నేను కన్ను మోస్తాం, నీ రాజ్యం ఏదో ఉందన్నావు కదా, ఆ రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నీతో పాటు నాకు ఒక అధికారం ఇయ్యాలని అడగల, నీతో పాటు నన్ను కూర్చోబెట్టుకో అని అడగల, దేవుని బిడ్డలను డిమాండ్ చేసి ఆయన అడగల అని దీనత్వంతో యేసు దీన హృదయంతో పలుకుతున్నాడు. యేసు, నీదేదో పశ్చాత్తాపంతో కూడిన హృదయంతో, మారు మనసుతో కూడిన హృదయంతో యేసు అని దీనత్వంతో ప్రభువుని పిలిచి, నీదేదో రాజ్యం ఉందంటున్నావు కదయ్యా, ఆ రాజ్యములో చేరినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ దొంగలో ఉన్న మంచి లక్షణం, అతనిలోకి వచ్చిన మారు మనసు వచ్చిన వెంటనే అతనికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే దీనత్వం అతనిలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాకు ఒక మాట తెలియజేస్తున్నాడు. క్రీస్తులోకి వచ్చిన నీవులో ఆ దొంగలో వచ్చిన దీనత్వం రావాలి. మొట్టమొదట యేసు రక్తంలో కడగబడిన నీవు, నేను యేసయ్యను నమ్ముకున్నానయ్యా, బాప్తీసం తీసుకున్నాను, నేను మందిరానికి వెళ్తున్నానని చెప్పుకుంటున్నాను, నీలో నాలో ఏమి కనపడాలి? మొట్టమొదట యేసుకున్న లక్షణము క్షమించే గుణం నీలో ఉండాలి. రెండోదిగా ఆ కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగలో ఉన్న గుణము దీనత్వం నీలో కనపడాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దీనుడిగా ప్రభువుని అడుగుతావో వెంటనే సమాధానం ఇచ్చాడు యేసయ్య. ఆ కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ వెంటనే తను సమాధానం ఇచ్చి, నేడు నీవు నాతో పాటు పరదైసులో ఉంటావు. దేవునికి స్తోత్రం. కేవలం 6 గంటలు మాత్రమే దేవునితో సహవాసం చేశాడు ఆ దొంగ. దేవుని బిడ్డలారా, ఏ సిలువెక్కిన దగ్గర నుంచి వాళ్ళు దగ్గరగా ఉంటాయేమో సిలువులు, కానీ వీళ్ళ మాటలు ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. యేసయ్య వైపు చూస్తున్నాడు, అక్కడ డిస్కస్ జరుగుతుంది. 2 దొంగలు ఉన్నారు. ముందు 2 దొంగలు ఇరువురు కూడా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటున్నారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా ఇరువురు దొంగలు కలిసి యేసయ్యను దూషించారు. ఏమయ్యా, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, నువ్వు చనిపోయినోడు లేపినోడు కదా, తిరిగివాడు కాళ్ళు ఇచ్చావు, కుష్ఠరోగులకు స్వస్థపరిచిన దేవుడు కదా, ఎంతో మంది చనిపోయిన వాళ్ళని బ్రతికించిన వాడు కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించేయని మొట్టమొదట ఇరువురు కూడా యేసయ్యను దూషించినోళ్ళే. అయితే యేసయ్య నోటి వెంట ఒక మాట వచ్చింది. ఫస్ట్ ఏం మాట వచ్చింది? తండ్రి, వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అనే మాట ఎప్పుడైతే యేసయ్య నోట వెంట వచ్చిందో, ఈ మాట విన్నాడంటే కుడి చేతి పక్కన ఉన్న దొంగ, అద్భుతం, హృదయంలో కలవరం. యేసు మాట, ఒక్క మాట ఎప్పుడైతే తన హృదయంలో పడిందో కలవరం వచ్చేసింది దొంగలు. ఎవరి దొంగ? వీరిరువురు కూడా దొంగలు, దోపిడీదారులు, హత్యలు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, అనేకమైన ఘోరాలు చేసిన వాళ్ళు, దేవునికి ప్రభుత్వానికి వ్యతిరేక క్రియలు చేసిన వాళ్ళు, హింసాకాండలు చేసిన వాళ్ళు, నేరస్తులు. ఆ నేరస్తులలో ఒకడిలో యేసయ్య ఒక్క మాట బయటికి వచ్చిన వెంటనే అతని హృదయంలో గుచ్చుకుంది. దేవునికి స్తోత్రం. హృదయం కదిలించబడింది. ఈయన సామాన్యుడు కాదు, ఈయన నిజముగా దేవుడి కుమారుడే. గుండె పగిలిపోయింది. ఆ మొదటి దొంగకే, ఇది ఇతను నిజముగా దేవుని కుమారుడే. ఆయనను హింసించుచున్న వారి కొరకు తల నుండి రక్తం దారలై కారుతుంది. ముండ్ల కిరీటంతో కాళ్ళకు మేకులు తెగ్గొట్టారు, అరచేతుల్లో మేకులు తెగ్గొట్టారు, అరచేతుల నుండి రక్తం దారలై కారుతుంది, కాళ్ళ నుండి రక్తం దారలై కారుతుంది, శిరస్సు నుంచి రక్తం దారలై కారిపోతుంది. ఎంత హింసలో ఉండి కూడా, ఎంత వేదంలో ఉండి కూడా, ఎంత బాధలో ఉండి కూడా, తండ్రి వీరిని ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురని ఆయనను హింసించు వారి కొరకు, ఆయనను దూషించిన వారి కొరకు ఈయన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, వీరిని క్షమించమని అంటున్నాడు. ఈయన సామాన్యుడు కాదని ఆ కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగలో పరివర్తన వచ్చినట్లు జ్ఞాపకం చేస్తున్నాం. ఎప్పుడు వచ్చింది? ఒక్క మాట ద్వారా పరివర్తన వచ్చింది. ఇది దేవుని బిడ్డలారా, ఈ యొక్క శుభ శుక్రవారం సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరంకి వస్తున్నాం. పుట్టిన దగ్గర నుంచి, సండే స్కూల్ దగ్గర నుంచి దేవుని బిడ్డలారా, ఇంత వయసు వచ్చింది, ఇప్పటి వరకు కూడా ప్రభు మాటలో కొన్ని లక్షల మాటలు విన్నాం. మనకుందా పరివర్తన? మనలో వచ్చిందా మార్పు? ఒక్క మాట విన్నాడో లేదో ఆ దొంగకి మార్పు వచ్చింది. వెంటనే ఏం పొందుకున్నాడు తెలుసా? ఏం పొందుకున్నాడండి? పరదైసు భాగ్యాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేడే నీవు నాతో పాటు పరదేశులు ఉండు అన్నాడు. ఎంత గొప్ప ధన్యతను పొందుకున్నాడు. జాగ్రత్తగా వినండి, ఎంత గొప్ప ధన్యతను పొందుకున్నాడు ఈ కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ డెస్మస్. దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి మన పరిస్థితి ఎలా ఉంది. మనం ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మాటలు శ్రద్ధగా వింటున్నాం. ఈ చెవిలో విని ఈ చెవిలో పడేతనేమో, కానీ ఈ చెవిలో ఒక్క మాట పడింది, ఆ మాట హృదయంలోకి వెళ్ళింది, ఆ హృదయం కదిలించబడింది. తండ్రి యేసు, ఈ రాజ్యంలో నన్ను పశ్చాత్తాపం వచ్చేసింది, మారు మనసు వచ్చేసింది. పశ్చాత్తాపం వచ్చి ఇక దీనత్వంతో అడుక్కుంటున్నాడు, యేసు నీ రాజ్యంలో నాకు స్థానాన్ని. ఎంత గొప్ప ధన్యుడండి ఈ కుడి చేతి పక్కన ఉన్న దొంగ. నీ సహోదరి, ఒకవేళ నేను ఎంత పాపం చేసి ఉన్నా, ఒక నీలో దేవునికి అయిష్టమైన క్రియలు ఒకవేళ నీలో ఉండొచ్చు, కానీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన మాట ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నావు. మార్పు ఉందా నీలో? మార్పుకు తగిన ఫలాలు మనలో ఉండాలా. మారు మనస్సుకు తగిన ఫలాలు మనలో ఉండాలా. ఎప్పుడైతే కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగలో మారు మనసు వచ్చిందో వెంటనే ఫలం బయటకు వచ్చేసింది. దీనత్వం అనే ఫలం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. తగ్గింపు జీవితం అనే ఫలం వచ్చేసింది. ఇదిగో వేడుకునే ఫలం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 56వ అధ్యాయము, దేవునికి మహిమ కలుగునుగా. 55వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంగా ఉండగా
ఆయనను వేడుకొనుడి. దేవునికి స్తోత్రం. అబ్బా, యెషయా ప్రవక్త చక్కగా మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన్ని వెతకండి, ఆయన మీకు సమీపంగా ఉండగానే ఆయనను వేడుకోండి. నిజమే, యేసయ్య దొరకని కాలం ఒకటి రాబోతుంది. ఇప్పుడే సగం వచ్చేసింది అనుకోండి, అర్థమైపోతుంది. దేవుని బిడ్డలారా, పబ్లిక్గా వాక్యం చెప్పడానికి లేదు. ఒకవేళ మనం దేవి చౌక్లో నిలబడి వాక్యం చెబుదామంటే అక్కడే పుట్టుకెళ్ళిపోతారేమో భయం వేస్తుంది. ఎవరికన్నా 2 మాటలు యేసయ్య మాటలు చెబుదామని బస్సులో కూర్చున్నా, ట్రైన్లో కూర్చున్నా చెబుదామంటే అక్కడే తిరుగుబాటుదారులు మన మీదకి వస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. వీడు యేసుని నమ్ముకున్నవాడు ఈయన యేసయ్యరా అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఆ కాలం వచ్చేసింది. యేసయ్య దొరికే కాలము, ఇప్పుడు దొరికే కాలంలో ఉన్నాం. ఇక దొరకని కాలం వస్తుంది. మనము వెతికినా దొరకడైనప్పుడు యెహోవా దొరుకు కాలమున ఆయనను వెతుకుడి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వేడుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కుడి చేతి ప్రక్క దొంగ చేసిన పని ఇదే. యెహోవా దొరుకు కాలమున వెతికాడు. యేసు ఎందుకు, ఈయనలో ఏ నేరం లేదే, ఈయన ఎందుకు సిలువేశారు అని ఆయన వైపు తేలి చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. వెతికితే కనపడింది ఒక మాట, క్షమాగుణం అనే మాట వచ్చేసింది. ఆయనలో నుంచి వెతికాడు, క్షమాగుణం అనే మాట వచ్చేసింది. ఆ మాటను స్వీకరించాడు. దేవుని బిడ్డలారా, సమీపంగా ఉన్నాడు. ఇక నాయన్ని మళ్ళీ ఇంకో కొద్ది గంటలు ఉంటే, 1 గంట ఉంటే చచ్చిపోతాడేమో, ఇక నాకు దొరకడు అని చెప్పి యేసయ్యను సమీపంగా ఉండగానే వేడుకుంటున్నాడు. ప్రభువా యేసు, నీదేదో రాజ్యం ఉన్నట్టున్నావు కదా, ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఎంత వెతికాడు, వేడుకున్నాడు. దేవుని బిడ్డ, మనం వెతికేవారిగా ఉండాలి, ఆయన్ని వేడుకునేవారిగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మనం వెతకాలి, నిత్యము వెతకాలి. ఆయన దొరుకు కాలమునే మనం వెతకాలి. ఒకనొక టైం రాబోతుంది, నువ్వు వెతకాలన్న వాక్యం దొరకదు. అయ్యో నేను చర్చికి వెళ్ళాలి, ఆదివారం వచ్చింది, నేను వాక్యం వినాలి అని ఎక్కడ పరిగెత్తున్నావా? ఆ చర్చి మూసివేయబడింది, ఈ చర్చి మూసివేయబడింది, ఆంధ్ర రాష్ట్రం మూసివేయబడింది. ఇదిగో ఎక్కడ చూసిన గొడవలు, గందరగోళాలు. ఎలాగా మరి దేవుడు దొరకటల్లా? అప్పుడు ఎంత ఎతికినా ఆయన దొరకడు. వెతికే కాలంలో నువ్వు వెతకల, దొరికే కాలంలో ఆయన్ని వేడుకోవాలా. తర్వాత అంతా అయిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు కొట్టుకుంటే ప్రయోజనము. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ కుడి చేతి బ్రక్క దొంగ యేసయ్య దేవాది దేవుడు ఆయనకు సమీపంగా ఉండగానే ఆయన వేడుకున్నాడు. దేవునికి స్తోత్రం. పరదైసు భాగ్యాన్ని పొందుకున్నాడు. కేవలం 6 గంటల సహవాసం మాత్రమే చేశాడు ఈ యేసయ్యతో. ఈ 6 గంటల్లోనే పరదైసు భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. మనం ఎన్నో 30, 40, 50 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నాం, అడుగుతున్నాం. మనం పొందుకోగలమా? మనలో ఉన్న దీనత్వం. యేసు రక్తాన్ని, ఆయన శరీరాన్ని ప్రతి నెల తింటున్నావు, తాగుతున్నావు, కానీ నీలో దీనత్వం ఉంటలా, తగ్గింపు ఉంటలా. అయ్యా, దీనుడుగా ఆయన పాదాలు పట్టుకోవట్లా. ఎవడు దీనుడై నా తట్టు తిరిగి నా మాట విని వణుకుచుండునో నేను వాని యందే నా కనుదృష్టి ఉంచుతాను అన్నాడు యేసయ్య. ఎవరిని ఎతుకుతాడు? ఎవరిపై ఆయన కన్ను దృష్టి ఉంటుంది? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, ఎవడు దీనుడై నా తట్టు తిరిగి నా మాట విని వణుకుచుండునో నేను వాని యందే నా కన్ను దృష్టి ఉంచుతాను. నువ్వు వెతుకుతున్నావా? దీనత్వంతో వెతకాలి. నీ భర్త మీద ప్రేతం గొడవలు పెట్టేసి ప్రభువా అంటే కుదరదు. మా జాగ్రత్తగా వినండి. మనలో దీనగుణం ఉండాలి, క్షమాగుణం ఉండాలి. నీ తోడుకోవాలని నువ్వు క్షమించే గుణంతో ఉండి నువ్వు క్షమించి వచ్చి ప్రభువా నన్ను క్షమించయ్యా అంటే ఆయన క్షమిస్తాడు. పరలోక ప్రార్థన చేస్తున్నాం, గుర్తుందా మీకు? పరలోక ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నేను చేసిన అపరాధములకు నన్ను క్షమించిన ప్రకారము నా అపరాధములను క్షమించు అని ప్రార్థన చేస్తున్నావా? మరి నువ్వు ఎదుటివాడు అపరాధాలు క్షమించకుండా నీ అపరాధాలు ఆయన ఎలా క్షమిస్తాడు? ఇది మనం చాలా జాగ్రత్తగా పరలోక ప్రార్థన ప్రతిరోజు చేస్తాం, కానీ దానిలో ఉన్న అర్థాన్ని తీసుకుని మనం
మన జీవితంలో అన్వయించుకుని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ ఈ రోజు నీతో నాతో నీకు నాకు ఒక మంచి గుణపాఠాన్ని నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అయితే అప్పుడు అన్నాడు యేసయ్య వెంటనే అనగానే అంతకుముందు ఎడం చేతి ప్రక్కన ఉన్న దొంగ అన్నాడు యేసయ్యను దూషిస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి ఒక మాట ఎలా దూషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చదవండి. 23వ అధ్యాయం 39. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుసు. అంటే ఏం దూషించాడో తెలియదు. దీన్ని రాయలు ఎక్కడ ఏం దూషించాడో తెలియదు. మనకైతే దూషణలు బోల్డ్ ఉన్నాయి, మనకు తెలుసు. మన దగ్గర పుట్ట ఎదుటిలను దూషించాలంటే ఎన్ని బూతులు ఉన్నాయో మన దగ్గర. మరి ఏ బూతు మాటతో దూషించాడు యేసయ్యని? ఈయన అంటున్నాడు, ఇతడు చదవండి, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని అతనితో చెప్పాను. అయితే రెండవ దొంగ అంటున్నాడు, అంటే కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ అంటున్నాడు, చదవమ్మా. రెండోవాడు వానిని గద్దించి నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు గనక నువ్వు దేవునికి భయపడవా అని గద్దిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ గద్దింపు ఎవరు గద్దిస్తున్నారు? ఎవరు గద్దిస్తున్నారు? అమ్మా వినండి రా. కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ కొంచెం ముందుకు రా. అమ్మా ముందుకు రా. ఇది ఎంత ప్లేస్ రా. రండి, నా ముందుకు రండి రా, పర్లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎడం చేతి ప్రక్కన మనకి ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఇప్పుడు యేసయ్య మధ్యలో ఉన్నాడు, ఎడం చేతి ప్రక్కన ఒకడు ఉన్నాడు దొంగ, కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ ఉన్నాడు. ముగ్గురు సిలువ వేయబడ్డారు. కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ యేసయ్య వైపు చూసి ఆయన పలికిన మొట్టమొదటి మాటను తన హృదయంలో మార్పు తీసుకొచ్చిన వెంటనే తన్ను తాను తగ్గించుకుని ప్రభు వైపు దీనత్వంతో అడుగుతున్నాడు, ఈ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సరే, మంచిదే. ఈ ఎడం చేతి పక్కన ఉన్న దొంగ అంటున్నాడు, ఇదిగోవయ్యా యేసు, నిన్ను నీవు రక్షించుకొని యేసయ్యను దూషిస్తూ అంటే ఏ బూతు మాటలు మాట్లాడాడో తెలియదు. నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవయ్యా. ఎందుకయ్యా ఈ తిప్పలు మనకే? ఎందుకు సిలువలో చనిపోవాలి? నువ్వు గొప్పవాడు అంటున్నావు కదా, నువ్వు అనేకులను బతికించానంటున్నావు, బాగు చేశానంటున్నావు కదా, నిన్ను నువ్వు రక్షించిన మమ్మల్ని కూడా రక్షించవయ్యా అని దూషిస్తూ మాట్లాడుతున్నాడు ఎడం చేతి ప్రక్కన ఉన్న దొంగ. ఈ మాట విన్నామంటనే కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ ఏమన్నా అంటే, ఒరే పిచ్చివాడా, నీకు నాకు ఈ శిక్ష తగిలిదేరా. నువ్వు నేను దొంగలం రా, గజ దొంగలమే, హంతకులం రా, ఎన్నో ఘోరాలు భూమి మీద చేసిన వాళ్ళు రా. ఈ సిలువ మరణం మనం పొందాల్సిందేరా, మనం యోగ్యులమే. ఆయనలో ఏ తప్పు ఉందిరా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? ఆయనలో ఏ తప్పు ఉందిరా, ఏ దోషం ఉందిరా, ఏ తప్పు చేయనుండి సిలువేసారా, నీకు నాకైతే ఈ శిక్ష తగిలిందా? అరే, నీకు భయపడవా నువ్వు దేవునికి? ఆయన నిజముగా దేవుని కుమారుడురా, ఆయన నిజముగా దేవుడురా, నువ్వు దేవునికి భయపడవా అని దేవుని బిడ్డలారా ఒక రకంగా దేవుని యొక్క వాక్యాన్ని కూడా బోధిస్తున్నాడు, సువార్తను తెలియపరుస్తున్నాడు. కుడి చేతి పక్కన ఉన్న దొంగ ఎడమ చేతి పక్కన ఉన్న దొంగకే. దేవునికి స్తోత్రం. ఇప్పుడన్నా భయపడరా దేవునికి? ఇంకా నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు, బూతులు మాట్లాడుతున్నావు, దూషిస్తున్నావు. ఇప్పుడైనా మార్పు లేదా నీకు? అయ్యో, ఆయనలో ఏ దోషం లేదురా, ఏ నేరం లేదురా అని దేవుని బిడ్డలారా యేసయ్య గురించి సాక్ష్యం చెప్తున్నట్లు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ 6 గంటలు మాత్రమే సహవాసం చేశాడు యేసయ్యతో. 9 గంటలకు సిలువేశారండి యేసయ్యని. 9 గంటలకు సిలువేశారండి. 3 గంటలు ఖచ్చితంగా యేసయ్య తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడండి. అంటే 6 గంటలు మాత్రమే సిలువ మీద యేసయ్య ఉన్నట్లు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 6 గంటల సహవాసంలోనే దేవుని బిడ్డలారా కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ పరదేశు భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. 60 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి దాదాపు 50 సంవత్సరాల నుంచి ప్రభువుని వెంబడిస్తున్న నీకు నాకు ఉందా భాగ్యం? ఆ పరదేశు భాగ్యాన్ని నువ్వు పొందుకొని ఉన్నావా? ఆ యోగ్యతను నువ్వు పొందుకోవాలనే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆ దొంగను గురించి మనతో మాట్లాడుతున్నాడు.
ఆ దొంగ ద్వారా మనకు గుణపాఠాన్ని నేర్పిస్తున్నట్లు మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ గురించి వివరించి చెప్పాలంటే దాదాపుగా నాకు సమయం సరిపోదు. ఇక్కడ మనకి క్లుప్తంగా కొద్ది నిమిషాల్లో నేను ముగించి నా మాటలు ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ప్రభు పలికిన ఒక్క మాటే కదా వింది దొంగడు. ఆ దొంగడు ఒక్క మాటే విన్నాడు, యేసయ్య మాట. మరి తెల్లారు లేచిన దగ్గర నుంచి మనం ఎన్ని మాటలు వింటున్నాం? టీవీలో వింటున్నావా లేదా? మీటింగులు పెట్టినప్పుడు వింటున్నావా లేదా? ప్రతి ఆదివారం వింటున్నావా లేదా? శుక్రవారం వింటున్నావా లేదా? ఎక్కడ వెళ్ళినా యేసయ్య మాటలే. ఎక్కడ చూసినా ఆయన దొరుకుతున్నాడు. ఏ వీధిలో చూసినా దొరుకుతున్నాడు. నువ్వు అమెరికా వెళ్తే దొరుకుతున్నాడు, రష్యా వెళ్తే దొరుకుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యేసయ్య కనపడుతున్నాడు. ఆయన దొరికే సమయంలోనే నువ్వు ఆయన్ని వెతుక్కోవాలి. ఆయన నీకు సమీపంగా ఉండగానే నువ్వు ఆయన్ని వేడుకొని ఆ పరదైసు భాగ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి అని ఈ దొంగ మనకు నేర్పిస్తున్నాడు. అర్థమవుతుంది నా మాటలు? ఈ దొంగ మనకి నేర్పిస్తున్నట్లు మీకు అయితే ఈ దొంగలో ఉన్న గొప్ప లక్షణాలు నేను కొద్ది నిమిషాల్లో ముగిచేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దొంగలో కలిగిన పశ్చాత్తాపం దేవుని బిడ్డ మనకి ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది. మొట్టమొదట దొంగలో ఉన్నది ఏంటంటే, మొట్టమొదట దొంగ ఎదుటివాని దొంగను చూడాల, పక్కన చూడాల. ఆడు చేసిన పాపం ఈడు చేసిన పాపాన్ని చూడాల, తను విమర్శించుకుంటున్నాడు. మొట్టమొదట యేసయ్య పలికిన ఒక మాట విన్నాడు, మొట్టమొదట తన్ను తాను విమర్శించుకుంటున్నాడు. నేను ఇన్ని పాపాలు చేశాను, ఎంతమందిని చంపాను, ఎంతను మోసం చేశాను, నేను ఇంత ఘోరమైన పాపిని, నేనైతే శిక్షకు పాత్రుడినే, యేసయ్య నీకెందుకు శిక్ష చేస్తున్నారని అతనిలో పశ్చాత్తాపం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి తన్ను తాను తీర్పు తీర్చుకుంటున్నాడు, తన్ను తాను విమర్శించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి, ఈరోజు క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడికి మొట్టమొదట ఉండాల్సిన లక్షణం ఏంటంటే, మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. ఎదుటి వాళ్ళని తీర్పు తీర్చకూడదు. దేవునికి స్తోత్రం. మనల్ని మనం విమర్శించుకోవాలా. లేచిన దగ్గర నుంచి ఇదిగో ఆవిడ వస్తుంది కానీ ముసుకేసి ప్రార్థన చేసింది కానీ బాబు అన్ని బూతులేనండి. ఎందుకు ఆవిడ బూతులతో నీకు అనవసరం, నువ్వు ఎలా ఉండో చూసుకోండి. ఇక్కడ దొంగ మనకు నేర్పిస్తుంది అదే. తన్ను తానే పరీక్షించుకుంటున్నాడు కానీ ఎవరిని చూస్తలా. ఏమంటే నీవు నేను కూడా ఆ పరదేశు భాగ్యం సంపాదించుకోవాలంటే మొట్టమొదట మనల్ని మనం విమర్శించుకునేవాడుగా ఉండాలి. మనల్ని మన ప్రవర్తన ఎలా ఉంది ప్రభువులో, నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా, నా క్రియలు ఎలా ఉన్నాయి, ఆయనకి ఇష్టంగా ఉన్నాయా, నేను నీతిగా జీవిస్తున్నానా, నాలో పొరపాటు ఏమన్నుందా, పాపం ఏమన్నుందని మనల్ని మనం ఎప్పుడు కూడా విమర్శించుకుని పరిశీలన చేసుకుని మనం తీర్పు తీర్చుకోవాలా. ఒకవేళ ఏ దోషం నాలో ఉందో, వాక్యాను ప్రకారంగా నేను నడవలేకపోతున్నానేమో, ఓ ప్రభువా నన్ను క్షమించని ప్రభు పాదాల మీద పడాలా. అప్పుడు నీకు పరదేశ భాగ్యం. అంతేగాని తెల్లారి లేచిన దగ్గర నుంచి నీ తోడుకోళ్ళ ప్రవర్తన, మీ మరిది గారి ప్రవర్తన, నీ చుట్టుపక్కల వాళ్ళ ప్రవర్తన, అడు మంచోడు కాదు ఈడు మంచోడు కాదని విమర్శలు చేయితే నీకు పరదేశ భాగ్యం లేకపోగా ఈ లోకంలోనే దెబ్బలు తింటావా లేదా? గ్యారంటీ తింటాం. దేవునికి స్తోత్రం. మనం ఒకరిని ఎప్పుడు విమర్శిస్తే ఊరుకుంటారండి ఎవరన్నా? ఇప్పుడు ఇంకో మతాన్ని విమర్శిస్తాడు, ఊరుకుంటున్నారు. అసలు మనం విమర్శించకుండానే కొడుతున్నారు మనల్ని. ఎవడే వాళ్ళు ఊరుకోరు కదా. మరి ఎందుకు నువ్వు విమర్శించి శాపం తెచ్చుకుంటావు, కష్టాలు తెచ్చుకుంటావు? నిన్ను నీవే విమర్శించుకుని నీ జీవితాన్ని బాగు చేసుకుని పరదేశు భాగ్యాన్ని మనం పొందుకోవాలనే సత్యాన్ని మీకు నాకు రెండో లక్షణం ఉంది అతనిలో చెప్తున్నాను. రెండోది, యేసు నన్ను రక్షించగలడనే విశ్వాసం కలిగింది. ఆ మాట విన్నామంటే ఆయన నిజంగా దేవుడని గ్రహించాడు. మొట్టమొదటి గ్రహింపు వచ్చింది. ఆయన దేవుని కుమారుడు, ఆయన నిజముగా దేవుడే. ఇంత హింసిస్తున్న వారి కొరకు, హేళన చేస్తున్న వారి కొరకు, దూషిస్తున్న వారి కొరకు, ఉమ్మి వేసిన వారి కొరకు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళు క్షమించని దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఈయన నిజంగా దేవుడనే గ్రహించాడు దొంగ. ఈ గ్రహింపు ఉందా? ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం, యేసయ్యే నిజమైన దేవుడని గ్రహింపు ఉందా? యేసయ్య నన్ను కాపాడతాడు, నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసం అతనిలో కలిగింది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి గ్రహించాడు.
రెండోది విశ్వసించాడు, నమ్మాడు. యేసు నన్ను రక్షించగలడు. దేవునికి స్తోత్రం. ఇక నాకు భయం లేదు. ఒకవేళ నేను చనిపోతానా, ఈ క్షణంలో ఇంకో 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో నేను చనిపోతా, నా రక్తం అంతా దారిలో కింద పోయిద్ది. యేసు చనిపోతాడు, నేను చనిపోతా, ఆయన చనిపోతాడు. అయితే చనిపోయిన తర్వాత ఒక అసలైన జీవితం ఉందని గ్రహించాడు రెండవ దొంగ. దేవుని బిడ్డలారా, గ్రహించి తన పాపాన్ని పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు. ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టాడు, ప్రభువుని వేడుకున్నాడు, పరదేశు భాగ్యాన్ని పొందుకున్నాడు. తర్వాత ఆయన నన్ను రక్షిస్తాడనే విశ్వాసం అతనికి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు దీనత్వం వచ్చింది అతనిలోకి. యేసు, ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా నేను చెప్తున్నాను, దేవునికి స్తోత్రం. మూడోదిగా అతనిలో ఉన్న లక్షణం ఏంటంటే ఆయనది ధైర్యం కలిగిన విశ్వాసం. అంటే ఎలా ధైర్యం చూపాడు ఆ దొంగ చెప్పండి? ధైర్యంగా దేవునితో మాట్లాడుతున్నాడు. యేసు, ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ధైర్యంగా చెప్తున్నాడు. ఇంకో మాట అన్నాడు, అయ్యా ఈయనలో ఎడం చేతి పరకన దొంగతా అంటున్నాడు, ఈయనలో ఏ దోషము లేదురా, నీవు నేనైతే హంతకులము, మనం నేరస్తులం కనుక ఈ శిక్షకు తగిన వాళ్ళము, ఆయనలో ఏ దోషం లేదురా, ఆయన నిర్దోషి అని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిర్దోషత్వాన్ని పబ్లిక్గా చాటి చెప్తున్నాడు. అక్కడ అందరూ రాజు పంపిన సైనికులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, పెద్ద పెద్ద సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ ముందు అంటున్నాడు, యేసు నిజముగా దేవుడు అంటున్నాడు. యేసు నిజముగా దేవుడని పెద్దగా కేకేసి చెప్తున్నాడు. ఆయనలో ఏ దోషము లేదురా అంటున్నాడు, ఏ నేరమైనదో లేదురా అని ఖచ్చితంగా పెద్దగా బిగ్గరగా చెప్తున్నాడు. ఆయన ధైర్యంతో కూడిన విశ్వాసాన్ని అక్కడ ప్రదర్శించినట్లు జ్ఞాపకం చేస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ పగడాల ప్రవీణ్ గారు ధైర్యంతోనే వెళ్ళిపోయాడు, తిరిగివాడిగా వెళ్ళిపోలా. ఆయన కొట్టుకుని వెళ్ళిపోయి ఉంటారు, తీసుకెళ్ళి అక్కడే హైదరాబాద్లోనే చంపేసి గ్యాంబ్లింగ్ చేసేసి నాటకాలు ఆడి అన్నీ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. దేవుని బిడ్డారా, ఎంత చేసినా ముందే చెప్పాడు ఆయన. చాలా మెసేజ్ విన్నాను నేను. ఆయన ముందే అన్నాడు, నాకు థ్రెడ్ ఉంది అన్నాడు. అంటే ఏంటో తెలుసా, నా మీద ముందై గురి ఉంది, వాళ్ళకి ఎవడో ఒకడు నన్ను చంపేస్తాడు, ఒకవేళ నేను ఎక్కడ దొరికితే చేద్దామని చూస్తున్నారని ముందే చెప్పాడు. అయినా వాళ్ళు చంపేస్తారని ఇంట్లో నుంచి బయటికి రాకుండా కూర్చున్నాడా, ధైర్యంగా సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ధైర్యంగా ఏ గ్రామం అయినా సరే బండి వేసుకుని వెళ్ళిపోతున్నాడు. యేసయ్య జీవము కలిగిన దేవుడు, ఆయనలో ఏ నేరం లేదురా, ఆయన గొప్పవాడని ఈ దొంగ ఎలా ప్రకటించాడు, ప్రవీణ్ గారు కూడా అలా ప్రకటించి దేవుని రాజ్యంలో పరదేశు భాగ్యాన్ని సంపాదించుకున్నట్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత గొప్ప ధన్యుడు దేవుని బిడ్డ. ధైర్యంతో కూడిన విశ్వాసం నీలో నాలో ఉండాలి. భయపడకూడదు. ధైర్యం. షడ్రకు మేషకు అబేద్నెగోలు, అరే నిన్ను తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తావా అని నెబుకద్నెజరు పలికిన వెంటనే వీళ్ళు ముగ్గురు అన్నమాట ఏంటో తెలుసా, ఓ నెబుకద్నెజరు అని పిలుస్తున్నారు. నువ్వు పిలవగలవు, ఒరే చంద్రబాబు అని వాడు ముందు నిండున్న పిల్లలు నువ్వు పిలగలవా? ఆ ధైర్యం ఉందా మనకని? ఏమంటే ఒరే చంద్రబాబు అనగలమా మనం? రాజు ముందు అంటున్నారు వీళ్ళు ముగ్గురు, ఓయి నెబుకద్నెజరు రాజా, నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసినా చేసుకో, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఈ ధైర్యంతో కూడిన విశ్వాసము ఈ దొంగలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆ దొంగ ఎంతగా ధైర్యంతో కూడిన విశ్వాసాన్ని ప్రదర్శించాడో చూడండి. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా దేవుని గజ దొంగ విశ్వాసిగా గడిపింది. విశ్వాసిగా యేసయ్యను వైపు చూసి ఆ మాట విన్న వెంటనే మార్పు వచ్చింది. తన పాపాలు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకున్నాడు. ఆ పక్క దొంగతో ఒప్పుకున్నాడు. ఏమని? మరి మనమైతే దొంగలం రా అన్నాడు. పాపం ఒప్పుకున్నట్టే కదా, మనమైతే దొంగలం, మనమైతే మోసగాళ్ళు, మనకి ఈ శిక్ష తగిందే, కానీ ఆయనలో ఏ నేరం లేదన్నాడు. ఆయన సువార్త ప్రకటించాడు, తన యేసయ్య నిర్దోషత్వాన్ని చెప్పాడు. ఇక్కడ నేను దొంగనే, నేను పాపినే నేను ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో యేసు రక్తంలో అక్కడే కడగబడ్డాడు. దేవునికి స్తోత్రం. అక్కడే కడగబడ్డాడు. 6 గంటల్లోనే కడగబడ్డాడు. దేవుని బిడ్డలారా, 6 గంటలు మాత్రం సహవాసం చేసి ఆ పరదేశు యేసయ్యతో పాటు పరదేశు భాగ్యంలోకి వెళ్ళిపోయినట్లు జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ దొంగతో అంటున్నాడు, నీవు దేవునికి భయపడవంటరా అంటున్నాడు. ఆ గెస్ట్ హౌస్ అనేవాడు తండ్రి, ఒరే గెస్ట్ హౌస్గా నా మాట వినరా,
నువ్వేంట్రా యేసయ్యను దూషిస్తావు? ఆయన నిజంగా దేవుని కుమారుడురా, ఆయన దేవుడురా, నువ్వు ఆయన ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఆయనలో ఏ నేరం లేదురా నీ సువార్త ప్రకటిస్తున్నాడు. దైవ సేవకుడిగా కూడా మారిపోయాడు 6 గంటల్లోనే. మారు మనసు పొందుకున్నాడు, పశ్చాత్తాపం పొందుకున్నాడు, మారు మనసు వచ్చేసింది, దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. ఇప్పుడు పొందుకున్న వెంటనే ఏమంటాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ దొంగ చివరి ఎప్పుడైనా నువ్వు మారరా, నీ భయం లేదా, ఇప్పుడైనా మారరా బాబు అని వాడికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత! 6 గంటల్లోనే సువార్త సేవకుడు అయిపోయాడు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు సువార్త చెప్తున్నాం. దేవుని బిడ్డలారా, మన సువార్త విన్నవాళ్ళు ఉండారా? మారు మనసు పొందుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునికి భయపడిన తన తోటి దొంగతో వాక్యంతో గర్దిస్తున్నాడు. సామాన్యం కాదండి, ఈ దొంగ చేసిన పని సామాన్యం కాదండి. కనుక దేవుని బిడ్డలారా, చివరిగా 4వదిగా ఆయన ఎలా ఉన్నాడంటే దేవునికి సాక్షిగా మిగిలిపోయాడు. యేసయ్యకు సాక్షిగా నిలిపోయాడు. ఆయన నిజముగా దేవుడు అన్నాడు, ఆయన నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. నిజముగా ఆయనలో ఏ దోషమో లేదు, ఏ పాపం లేదని సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం చదవండి, నేను గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం కూడా చదవండి. ఇస్కరియోతు యోధ, యేసయ్యను అప్పగించిన ఇస్కరియోతు యోధ, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసిదినని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్యను అప్పగించిన ఆ ఇస్కరియోతు యోధ కూడా చివరికి పశ్చాత్తాపడిపోయి ఎవరి దగ్గర, ఆ ప్రధాన యాజకుల దగ్గర, అన్నా కైపాల దగ్గర పరిగెత్తి వెళ్ళిపోయి ఆ 30 వెండి నాణ్యాలు తీసుకెళ్ళి, బాబు మీ డబ్బులు మీరు తీసుకెళ్ళరా బాబు, మా యేసయ్యను వదిలేయండిరా బాబు అని కేకలేస్తున్నాడు. ఎప్పుడు? పశ్చాత్తాపం వచ్చినప్పుడు. ఆడికి వెళ్ళిపోయి వాళ్ళని అడుగుతున్నాడు, మా యేసయ్యని ఇయ్యండిరా, మీ డబ్బులు నాకు వద్దు, నేను అనవసరంగా అప్పగించాను, ఒక నిరపరాధిని రక్తాన్ని నేను చిందించాను అని వాళ్ళ దగ్గర పరిగెత్తాడు. కానీ యోధ తప్పు చేసాడు అనుకుంటున్నాను నేను. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర పరిగెత్తకుండా తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చి ఉంటే, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఉంటే తప్పనిసరిగా యేసయ్య క్షమించేవాడు. దేవునికి స్తోత్రం. సిలువలో ఉండి క్షమించలేదా? తన రక్తం దారలై కారుతున్నా కానీ కింద ఆయనను కొట్టిన వాళ్ళని, దూషించిన వాళ్ళని క్షమించిన దేవుడు ఇస్కరియోతు యోధాను కూడా క్షమించి ఉండేవాడు అనుకుంటున్నాను నేను. కానీ యోధ యేసయ్య దగ్గర రాలేకపోయాడు. చివరికి శాపాన్ని తెచ్చుకుని నడిమికి పగిలి తన పేగులు బయటకు వచ్చి ఉరివే చచ్చిపోయాడని లేఖనం తెలియజేస్తుంది. దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వే స్థితిలో ఉన్నావో ఇప్పుడైనా ఇకనైనా పశ్చాత్తాపంతో ఆయన పాదాల దగ్గరికి వచ్చినట్లయితే నిన్ను క్షమిస్తానికి, నిన్ను పరదైసు చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, యోహాను సువార్త 19:4 పిలాతు కూడా ప్రకటిస్తున్నాడు, ఈయన నిజముగా దేవుడు. పిలాతు ఎవరు శిక్షించిన పిలాతు? ఎవరైనా పిలాతు? ఆ రోమా అధికారి, రోమా గవర్నర్ అండి. ఆయన అన్నాడు, చదవండి 19:4, పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు చాలమ్మా. దేవునికి స్తోత్రం. పిలాతు ఏమంటున్నాడు? గవర్నర్, ఇదిగో ఈయనలో ఏ దోషం నాకు. అంటే యేసయ్య గురించి ఎంతమంది సాక్ష్యం చెబుతున్నారు? ఎంతమంది సాక్షులుగా అప్పుడే ఉన్నారు? గవర్నరే చివరికి సాక్షిగా మిగిలిపోయాడు. అప్పగించిన ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపంతో దేవుని గురించి ఆయన నిరపరాధి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కనుక నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నేడు నేను నిశ్చయముగా చెప్తున్నాను. నిశ్చయము అంటే ఖచ్చితంగా, దాంట్లో తిరిగిలేదు. నువ్వే ఇప్పుడే, ఈరోజే, నేడు అంటే ఈనాడే, నేడు నీవు నాతో పాటు పరదైసులో ఉంటావు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. మొదటి దొంగ డెస్మస్తో వాగ్దానం చేస్తున్నాడు. డెస్మస్, నేడే నువ్వు నాతో పాటు పరదైసు వస్తావయ్యా. ఆ పరదైసు ఎక్కడుంది అంటే, చివరికి నేను ఒక మాట మాట్లాడి ముగిస్తాను. పరదైసు అంటే ఒక అందమైన తోట, పరలోకానికి భూమికి మధ్య ఆత్మల లోకం. పరదైసు అంటే ఏంటో తెలుసా? పరలోకానికి భూమికి మధ్య ఒక ఆత్మల లోకం ఉంటుంది. నువ్వు చనిపోయిన వెంటనే డైరెక్ట్
పరలోక రాజ్యం చేరవగానే పరదైసు చేరుకుంటాడు. దేవుని ఆ పరదైసు భాగ్యాన్ని ఈ కడు చేతి ప్రక్కన ఉన్న దొంగ డెస్మస్ పొందుకున్నట్లు జ్ఞాపకం చేస్తున్న. చివరకు మాట చదివి ఆ మాటలు ముగిస్తాను. ప్రకటన 2:7 చదివి మన మాటలు ముగించుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన 2:7. దేవునికి స్తోత్రం. చెవిగలవాడు వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములను. పరదేశులు ఏముందండి? జీవ వృక్ష ఫలాలు. నువ్వు వాడికి వెళ్తే ఏమి లేదు, ఎడారి ఏముండదు, నాకు ఆకలి అయింది కదా అనుకుంటాను. అక్కడ జీవ వృక్ష ఫలాలు ఉంటాయి. చక్కగా తిని హాయిగా ప్రశాంతంగా చల్లని వాతావరణంలో యేసయ్యతో హాయిగా తిరుగుతావు. ఏ దిగులు, ఏ చింత, ఏ అప్పులు, ఏ గొడవలు, ఏ బాధలు ఉండవు. నాకు పెళ్లి కాలేదే, నాకు మంచి మార్కులు రాలేదనే బాధలు ఉండవు. అక్కడ అంత హాయి, అంత ఆనందమే, సంతోషమే. దేవుని బిడ్డ, ఆ పరదేశి భాగ్యం నీవు నేను చేరుకోవాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ డెస్మాస్ ద్వారా మనకు కొన్ని మాటలు ఈరోజు మనకు నేర్పించినట్లు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ మాటలను మన హృదయంలో కదిలిపరుచుకుని దేవుని రాజ్యములో ఆ పరదేశు భాగ్యాన్ని నీవు నేను పొందుకోవాలని ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అంతా అలాగే మా సహోదరి ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు. మా సహోదరి కూడా నా ప్రభునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అన్న మాటను మరి ఎంతో చక్కగా వివరించినటువంటి మరి గారికి మరి సంఘం తరపున అలాగే ప్రభుపేట నా 2 వందనాలు చెల్లిస్తున్నాను. 3వ మాటగా మరి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను అన్న మాట దాని మీద వివరణ ఇవ్వడానికి మన మధ్య బ్రదర్ రవి గారు ఉన్నారు. మరి రవి గారు ఉన్నారు మన మధ్య. ఆ వాక్యానికి ఆయన వివరణ చేస్తారు. అలాగే వాక్య పఠనం మరి టోనీ బాబు చదివి వినిపిస్తాడు. ప్రార్థన మరి వదనమ్మ గారు